వాక్యము ద్వారా మాట్లాడినప్పుడు, దేవుడు వాగ్దాన రూపంలో మాట్లాడినప్పుడు, అది వినే సమయంలో మన జీవితాలు ఆ మాటకు అనుకూలముగా ఉండకపోవచ్చును. కానీ దేవుడు మాట ఇస్తున్నాడు కనుక, ప్రవచనం ద్వారా మాట్లాడుతున్నారు కనుక, వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు కనుక, వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు కనుక, ప్రస్తుతము అది ఎదుట జరగదు అని అనిపించినను మనము నమ్మినట్లయితే, నీవు నమ్మినట్లయితే, అక్కడ లేనిది కూడా దేవుడు తన మాట ఇచ్చినందున సృష్టించగలుగుతాడు. అంత సమర్థుడైనటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. దేవునికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. God wrote everyone a new story. దేవుడు ప్రతి ఒక్కరిని ఒక నూతనమైన మార్గంలో నడిపిస్తాడు. ప్రతి ఒక్కరికి ఒక కొత్త కథను ఆయన సృష్టిస్తాడు. ప్రతి ఒక్కరికి ఒక కాలాన్ని నిర్ణయిస్తాడు. ప్రతి ఒక్కరికి సమయాన్ని నిర్ణయిస్తాడు. ప్రతి ఒక్కరికి లేదా నిర్ణయించబడిన వారికి నిర్ణయించబడిన కాలములో వారిని లేదా వారికి అవకాశం ఇస్తాడు, ఛాన్స్ ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు, అదృష్టవంతునిగా మార్చివేస్తాడు. Everyone in the Bible, David, Solomon, Abraham, Isaac, Jacob, వీళ్ళందరినీ మనం చూసుకుంటే ఒకరి జీవితం లాగా మరొకరి జీవితం లేదు. ఒక్కొక్కరిని ఒక్కొక్క క్రొత్త విధానంలో నడిపించాడు. ఒక్కొక్కరి జీవితాన్ని ఒక క్రొత్త మలుపు త్రిప్పి నడిపించాడు. ఒక్కొక్కరి జీవితాన్ని ఒక్కొక్క సమయములో ఒక్కొక్క కాలములో వారికి నిర్ణయించబడిన టైంలో వారిని ఆశీర్వదించాడు, ఆశీర్వాదానికి కారకులుగా మార్చివేశాడు. హల్లెలూయా. So that is Jehovah. The name of Jehovah is He can create anything new. మన దేవుని పేరేంటి? యెహోవా. మన తండ్రి అయిన దేవుని ఎలా సంబోధిస్తాము? యెహోవా. ఆయన పేరులోనే ఉన్నది సృష్టికర్త. ఆయన దేనినైనా కొత్తగా సృజించగలిగినటువంటి వాడు. ఈ భూమి మీద దేనినైనా సృజించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అనంటే అది యెహోవా దేవునికి మాత్రమే సాధ్యము. అది ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే సాధ్యము. అది ఆయన ఆత్మ అయిన పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే సాధ్యము అని ఈ రోజున మనము స్పష్టంగా గ్రహించాలి. He will create and He is the righteous. He is going to write a new story. ఆయన నీతిమంతుడైన దేవుడు. నీతిమంతులను దేవుడు ఆశీర్వదిస్తాడు. నీతిమంతులకు ఆయన సమీపంగా ఉంటాడు. అనగా యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. ఆయన తన బిడ్డలను, నీతిమంతులైనటువంటి వారి జీవితాల్లో ఒక క్రొత్త కథను సృష్టించి మరి వారిని ఆయన మార్గంలో నడిపిస్తూ ఉంటారు.
Today it's a prophetic word or prophetic message for somebody. You trusted him so much. Hallelujah. Just receive that prophesy today. Hallelujah. Just receive ఈ ప్రవచనాత్మకమైనటువంటి మాటను, ఈ ప్రవచనాత్మకమైనటువంటి సందేశాన్ని నీవు గనక విశ్వసించి నువ్వు అంగీకరించగలిగితే, నువ్వు లోబడగలిగితే, దేవుడు నీకు నిర్ణయించబడిన కాలములో నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. God will lead you into your new season. అయితే ఈ రోజున దేవుడు మనతో మాట్లాడ ఉద్దేశించినది ఏమిటంటే కాలము మరియు ప్రయత్నము, టైం అండ్ ఛాన్స్. ఈ ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనంలో కనుక మనము జాగ్రత్తగా ఈ వచన భాగాన్ని చూసినట్లయితే అక్కడ భక్తుడు రాస్తున్న మాట, జ్ఞాని అయిన సొలొమోను రాస్తున్నాడు. అనుభవపూర్వకముగా ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను, వడిగలవారు పరుగులో గెలవరు. ఇక్కడంతా కూడా భూ సంబంధమైనటువంటి ప్రయత్నాలను గురించి, రెండవదిగా దేవుడు అనుగ్రహించినటువంటి ప్రయత్నాలను లేదా దేవుడు అనుగ్రహించినటువంటి ఆలోచన ప్రకారం, దేవుడు అనుగ్రహించినటువంటి కాలములో దేవుడు అనుగ్రహించినటువంటి విజయాలు, ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో, లేదా పర సంబంధమైనటువంటి బ్లెస్సింగ్స్ ఎలా ఉంటాయో ఇక్కడ భక్తులు తెలియజేస్తున్నాడు. భూ సంబంధంగా ఎటువంటి ప్రయత్నం తమంతా తాము చేసినా నిష్ప్రయోజనమే అని భక్తుడు సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఏం రాస్తున్నాడు అంటే, వడిగల వారు పరుగులో గెలవరు. సూర్యుని క్రింద జరుగుతున్నదంతా భక్తుడు చెప్తున్నాడు. అంటే భూమి మీద ఏమి జరుగుతుందో తాను అనుభవపూర్వకంగా చెప్తున్నాడు. Not the battle to the strong. Hallelujah. వడిగల వారు పరుగులో గెలవరు. అలాగే బలము గలవారు యుద్ధమునందు విజయం అందరు. ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, వడిగల వారు పరుగులో గెలవరంట. అంటే ఏంటి? పరిగెత్తడానికి లోకపరమైన సామర్థ్యం కలిగిన వారు పరిగెత్తినా గెలవరంట. శక్తి ఉండి పరుగులో కూడా పరిగెత్తినా కూడా ఓడిపోతారట. రెండవదిగా బలము కలిగి ఉన్న విజయాన్ని చూడలేరంట. జ్ఞానము గలవారికి అన్నము దొరకదు. అరే ఈ మాట చూడండి, జ్ఞానము కలిగిన వారికి తినటానికి అన్నమే దొరకదు అంటున్నాడు. అలాగే బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యం కలుగదు. బుద్ధిమంతులైనంత మాత్రాన ఐశ్వర్యం ఏమి కలగదు. తెలివి గల వారికి అనుగ్రహము దొరకదు. ఈ లోకపరంగా ఎన్నో తెలివితేటలు ఉన్నాయి, జ్ఞానం ఉంది, ఐశ్వర్యం ఉంది, బలం ఉంది అనుకుంటేనంట దేవుని అనుగ్రహం వాటిని బట్టి వారి మీదకి రాదంట. అయితే ఇవి అన్నీ అదృష్ట వశము చేతనే, కాల వశము చేతనే అందరికీ కలుగుచున్నాయి.
ఏంటంట కలుగుతుంది? 2. ఒకటి కాలవశము చేత, రెండవది అదృష్టవశము చేత విజయం కలుగుతుంది, ఫుడ్ దొరుకుతుంది, అనుగ్రహము దొరుకుతుంది, గెలవగలుగుతారు, జయాన్ని పొందగలుగుతారు. ఇక్కడ కాలము, టైం అండ్ ఛాన్స్. టైం అంటే కాలము లేదా సమయము, ఛాన్స్ అంటే మనము బైబిల్ డెఫినిషన్ ఈజ్ బ్లెస్డ్. టైం అంటే కాలము లేదా సమయము, మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ఏ కాలము గురించి, ఏ సమయం గురించి దేవుడు మాట్లాడుతున్నారు అని అంటే గాడ్స్ టైం, హెవెన్లీ టైం, అపాయింటెడ్ టైం, డివైన్ టైం. అలాగే నీ కొరకు నిర్ణయించబడిన న్యూ సీజన్. హల్లెలూయా. నీ కొరకు దేవుడు నిర్ణయించిన నిర్ణయ కాలము, నీ కొరకు దేవుడు అపాయింట్ చేసినటువంటి సమయము. ఎందుకు ఈ రోజున ఈ కాలము, సమయం గురించి మాట్లాడుతున్నారు అని అంటే, నీవు గ్రహించావో లేదో నాకు తెలియదు, కానీ ఈ కాలము నీకు నూతన కాలము. హల్లెలూయా. ఈ సమయము నీకు నూతనమైన సమయము. ఇప్పుడు జరుగుతున్నటువంటి సమయము, ఇప్పుడు నువ్వు నడిపించబడుతున్న కాలము నీకు నిర్ణయ కాలము, నీ కొరకు దేవుడు నిర్ణయించిన కాలము, నీకు ఇది అపాయింటెడ్ టైం, నీ కొరకు పరలోకము నిర్ణయించిన కాలము ఇది. ఇది నువ్వు గుర్తుపట్టాలని దేవుడి పేరిట మనవి చేస్తా ఉన్నాను. ఇది నీకు న్యూ సీజన్. హల్లెలూయా. దేవుడు నిన్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళడానికి, ఇప్పుడున్నటువంటి స్థాయి కాకుండా, స్టేజ్ కాకుండా నెక్స్ట్ స్టేజ్లోకి, నెక్స్ట్ లెవెల్లోకి మూవ్ చేయడానికి దేవుడు నిన్ను క్రొత్త కాలంలోనికి, ఆయన నిర్ణయించిన కాలంలోనికి ప్రవేశపెట్టి ఉన్నారు. మీరు కొంతమంది మాటలు నమ్మినట్లయితే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. బైబిల్లో మనం చూసినట్లయితే ఇదే 9వ అధ్యాయం 12వ వచనం ప్రసంగి గ్రంథంలో చూస్తే, తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. హల్లెలూయా. చేపలు బాధాకరమైన వలయందు చిక్కుబడినట్లు, పిట్టలు వలలో పట్టుబడినట్లు, అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారు చిక్కుబడుదురు. ఇక్కడ నరులను గురించి, మనుషుల గురించి దేవుడు మాట్లాడుతున్న మాట, కొంతమంది మనుషుల గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటి అని అంటే, నరులు తమ కాలము ఎప్పుడు వచ్చునో తెలియదు. ఇక్కడ 2 రకాలైనటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఏమిటి అని అంటే, కొంతమంది దేవుడు వారి కొరకు నిర్ణయించిన నిర్ణయ కాలము కూడా గుర్తుపట్టలేరు. దేవుడు వారి కొరకు నిర్ణయించిన న్యూ సీజన్, న్యూ లెవెల్, అపాయింటెడ్ టైం ఏదో వారు సరిగా గుర్తుపట్టలేరు. ఏముందిలే, ఎప్పట్లాగే నా జీవితం కొనసాగుతుందిలే అనుకుంటారు. దేవుణ్ణి ఎరిగిన వారు కూడా ఇక్కడ భూసంబంధమైనటువంటి వ్యక్తులు, దేవుని ఎరుగని వారు, వారి కాలాల గురించి వారు గుర్తుపట్టరు, వారు ఎరుగరు. దేవుని సమయం ఒకటి ఉన్నదని వారికి అసలు వాస్తవంగా సత్యమే ఎరుగక ఉంటారు కనుక వాళ్ళు ప్రక్కన పెడదాం. మరి నీ సంగతి,
మనందరి సంగతి ఏమైనది అని అంటే, మనము కూడా కొన్నిసార్లు మన హడావుల్లో పడిపోయి, మన పరిస్థితుల మధ్యలో చిక్కుకొని పోయి, దేవుడు మన కొరకు నిర్ణయించిన కాలమును గుర్తుపట్టలేని ఆత్మీయ గుడ్డితనంలో ఉండిపోతున్నాం. ఇది ఎంతో ఎంతో నష్టాన్ని చేకూరుస్తుంది అని దేవుని రోజున మాట్లాడుతున్నారు. దేవునికి సంబంధించిన విషయాలు కనుక దేవుడు నిర్ణయించిన సమయంలో మనం గుర్తుపట్టకపోతే, మనం గ్రహించకపోతే, మనం అంధత్వంలో ఉంటే, ఆ కాలంలో దేవుడు నీ కొరకు, నా కొరకు, మన కొరకు సిద్ధపరిచినవి, నెరవేర్చబడాల్సినవి మనం మిస్ అయిపోతూ ఉంటాం. ఆ తర్వాత ఏశావులాగా అంగలార్చిన ప్రయోజనమేమీ ఉండకపోవచ్చు. దేవుని కాలం ఎరగకపోతే చిక్కుల్లో పడిపోతామని ఇక్కడ రాయబడింది. ఎవరైతే తమ కాలముని ఎరగకుండా ఉంటారో, గ్రహించకుండా ఉంటారో, వారు సడన్ గా చిక్కుల పాలవుతారు, చింతల పాలవుతారు, బాధల పాలవుతారు, చిక్కుల్లో పడిపోతారు. ఎలాగంట, చేపలు బాధాకరమైన వలయందు చిక్కుబడినట్లు, పిట్టలు వలలో పట్టబడినట్లు, అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారు చిక్కుపడుగురు. కొంతమంది చూడండి, హఠాత్తుగా చనిపోతా ఉంటారు. వాళ్ళు ఆ కాలంలో చనిపోతారని కూడా వాళ్ళకి తెలియదు. కొన్నిసార్లు హఠాత్తుగా ప్రమాదాలు, అపాయకరమైన పరిస్థితులు వాటిల్లుతూ ఉంటాయి. వాళ్ళు వాటిని గ్రహించాలి. కానీ నీవు నేను దేవుని ఎరిగి ఉన్న వారముగా ఏమి జరగబోతుందో దేవుని ఆత్మ ద్వారా మనము గ్రహించగలుగుతాం. మనం ఆయన ఆత్మతో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు రేపటి గురించి చింతించాల్సిన అవసరం ఉండదు, భవిష్యత్తుని గురించి చింతించాల్సిన అవసరం ఉండదు, ఏమేమి జరగబోతున్నాయో బాధపడాల్సిన అవసరం లేదు. వై? బికాస్ మన కొరకు దేవుడు సమాధానకరమైన సంగతులనే సిద్ధపరిచి ఉంచాడు కనుక. హల్లెలూయా. దేవుడు నీ కొరకు సమాధానకరమైన సంగతులను మాత్రమే సిద్ధపరిచి ఉంచాడు. హానికరమైనవి లేవు. హల్లెలూయా. అయితే నీవు నేను ఈ రోజున దేన్ని గుర్తుపట్టాలి, ఏ విషయాలు గ్రహించాలి అని దేవుడు కోరుకుంటున్నాడంటే, దేవుని సమయము ఎప్పుడు, దేవుని యొక్క నిర్ణయ కాలం గురించి, అపాయింటెడ్ టైం గురించి, నీ గురించి దేవుడు నిర్ణయించిన నూతన కాలం గురించి నువ్వు ఎరగాలని దేవుడి రోజున మాట్లాడుతున్నారు. బహుశా ఒకవేళ నీ విషయంలో ఇది నిర్ణయ కాలం అని నువ్వు గ్రహించలేదేమో, గుర్తుపట్టలేదేమో, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారు నీతో మాట్లాడుతున్న మాట, నీ కొరకు నేను సిద్ధపరిచిన సమయం ఇది, నీ కొరకు నేను నిర్ణయించిన కాలం ఇది. నీ జీవితంలో నేను చేయాలనుకున్నటువంటి కార్యములని నేను ఈ కాలంలోనే, ఈ సమయంలోనే, ఈ సీజన్లోనే చేసి నేను నెక్స్ట్ లెవెల్కి మూవ్ చేయబోతున్నాను. దేవుని యొక్క హృదయవాంఛ ఏంటి? ప్రతి విశ్వాసి పట్ల, ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రజల పట్ల, ఆయన సేవకుల పట్ల అని అంటే, ఫ్రమ్ ఫెయిత్ టు ఫెయిత్ అండ్ ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ. ఉన్న స్థితిలోనే ఉండకూడదు, విశ్వాసం నుండి అధిక విశ్వాసంలోనికి, మహిమలో నుండి అధిక మహిమలోనికి మనము ప్రవేశిస్తూ కృప వెంబడి కృపను పొందుకుంటూ మనం ఆయనతో జీవించాలని ఆయన హృదయ వాంఛయున్నది. దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ కాలము ఇది అని నువ్వు గుర్తుపట్టాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇంకా ఎప్పుడు నా సమయము, ఇంకా ఎప్పుడు నా దేవుడు నా జీవితంలో కార్యాలు చేస్తాడు, ఇంకా ఎప్పుడు దేవుడు నా జీవితంలో తాను చేసిన వాగ్దానాలు నెరవేర్చుతాడు, నాతో దేవుడు పలికిన ప్రవచనాలు ఎప్పుడు నెరవేర్చబడతాయి, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నానే, సమయం అంత అయిపోతుందే, వయసు అంత అయిపోతుందే, నా స్థితి మారటం లేదు అని అనుకుంటే, ఈ రోజున నా ప్రియ స్నేహితులారా, దేవుడు మాట్లాడుతున్న మాట
ఇది నీకు నిర్ణయ కాలము. దేవుడు నీతో చెప్పిన సమస్తము నెరవేర్చేటువంటి కాలము. దిగులు పడవద్దు. భయపడవద్దు. హల్లెలూయా. యువర్ ప్రొవిజన్ ఆల్రెడీ పొజిషన్డ్. దేవుడు నాకు ఎప్పుడు ఈ కార్యం చేస్తాడు, ఎప్పుడు ఈ రుణభారాలు తీరుతాయి, ఎప్పుడు నా వివాహం జరుగుతుంది, ఎప్పుడు నా ఉద్యోగ ద్వారం తెరుస్తాడు, ఎప్పుడు నా పరిచయం విస్తరించబడుతుంది, ఎప్పుడు నా కుటుంబ సమస్యలు తీరుతాయి, ఎప్పుడు నా కుటుంబం కట్టబడుతుంది, ఎప్పుడు నా పిల్లల భవిష్యత్తు నేను మంచిగా చూడగలుగుతాను, నా భర్త ఎప్పుడు మారుతాడు, నా భార్య ఎప్పుడు మారుతుంది, నా పిల్లలు ఎప్పుడు రక్షించబడతారు, నా శరీరంలో ఉన్న వ్యాధి ఎప్పుడు నయమవుతుంది, ఇంకా ఎంతకాలం అని ఎదురు చూస్తూ ఉన్నట్లయితే ఇదిగో ఈ కాలంలోనే నీతో చెప్పిన మాటలు, నీతో చెప్పినటువంటి ఆ సంగతులన్నీ దేవుడు నెరవేర్చబోతా ఉన్నాడు. ఈ సత్యాన్ని గ్రహించాల్సిందిగా దేవుని పేట మనం చేస్తా ఉన్నాను కూడా. అయితే మనం ఎలా ఉండాలన్న కాలాన్ని బట్టి దేవుడు నిర్ణయిస్తాడు. మనం ఎలా ఉండాలని దేవుడు ఉద్దేశించాడు, అది ఆయన సమయాన్ని బట్టి మాత్రమే నిర్ణయించబడుతుంది. మనము ఆశీర్వదించబడాలన్నా, మనకు అన్ని సమకూర్చబడాలన్నా, మనతో చెప్పినవన్నీ నెరవేర్చబడాలన్నా దేవుడు ఒక సమయాన్ని, ఒక కాలాన్ని నిర్ణయించి ఉంచాడు. ఆ కాలంలోనే జరుగుతాయి. వ్యక్తుల టాలెంట్స్ని బట్టి, వారి బలాన్ని బట్టి, వారి శక్తిని బట్టి, వారికి సంబంధించినటువంటి భూ సంబంధమైన ఉన్నతమైన వాటిని బట్టి దేవుడు ఆశీర్వదించాడు. వారు అనుకున్న సమయంలో దేవుడు ఆశీర్వదించాడు, కానీ దేవుడు అనుకున్న సమయంలో దేవుడు కార్యాలు చేయటం ఆరంభిస్తాడు, చేసి ముగిస్తాడు. అందుకే దేవుని బిడ్డలకు, సేవకులకు, ఏర్పాటు చేయబడిన వారికి రైట్ టైం, రైట్ ప్లేస్, రైట్ పీపుల్ అండ్ రైట్ ప్లాన్ అనేవి నిర్ణయించబడతాయి. దేవుడు నీ కొరకు నిర్ణయించినటువంటి రైట్ టైంలో రైట్ పీపుల్తో నీకు కనెక్షన్ ఇస్తాడు, నేను కనెక్ట్ చేస్తాడు. రైట్ ప్లేస్లో నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాగే ఆయన ప్రణాళిక రైట్ ప్లాన్ కనుక తన చిత్తానుసారమైనటువంటి ప్రణాళిక ద్వారా నిన్ను నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇక్కడ సమయం గురించి ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం. రెండవదిగా ఛాన్స్. ఛాన్స్ అంటే ప్రయత్నము. ఇంకొక వండర్ఫుల్ మీనింగ్ ఏంటంటే బిబ్లికల్ డెఫినిషన్ ఈజ్ బ్లెస్డ్. బ్లెస్డ్ అనంటే కొన్ని ట్రాన్స్లేషన్స్ లో చూస్తే తెలుగులో అదృష్టము అని రాయబడి ఉన్నది. అదృష్టము అని రాయబడి ఉన్నది. ఇక్కడ ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగము ప్రసంగి 9:11 కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలంటే అది కాలమును బట్టి ఉంటుంది. అలాగే అదృష్టవశము చేత ఆ వ్యక్తి ఆశీర్వదించబడతాడు అని. మన వాళ్ళు చాలా మంది అంటుంటారు, ఆ వ్యక్తి అదృష్టవంతుడు, ఆమె అదృష్టవంతురాలు, ఆ పిల్లలు ఎంతో అదృష్టవంతులు అని అంటుంటారు. కానీ ఈ అదృష్టం అనే పదము జీవ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో కూడా దేవుడు రాసి ఉంచాడు. ఈ అదృష్టం అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే బ్లెస్సెడ్, లేదా దీవించబడిన వారు, ఆశీర్వదించబడిన వారు, ఇంకా చెప్పాలంటే ఆశీర్వాదానికి సాదృశ్యము అని రోజున గుర్తుపట్టాలి. దేవుని బిడ్డలా, దేవుడు నిన్ను అదృష్టవంతునిగా మార్చడానికి, నిన్ను అదృష్టవంతునిగా చేయటానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను దీవెనగా మార్చడానికి, నిన్ను బ్లెస్ చేయడానికి ఆయన ఒక కాలాన్ని నిర్ణయించాడు. ఆ సమయంలో నీకు ఆయన అనేకమైనటువంటి అవకాశాలు అనుగ్రహిస్తాడు. అయితే దేవుడు నీ కొరకు నిర్ణయించిన కాలము నీకు తెలిసినప్పుడు,
నువ్వు గుర్తుపట్టినప్పుడు నీవు ఒక పని చేయాలి. నీవు దేని నిమిత్తం పిలువబడ్డావో, దేని కొరకు వెతుకుతున్నావో నీకు నిర్ణయించబడిన కాలం వచ్చినప్పుడు ఆ ప్రయత్నము ఆరంభించాలి. ప్రయత్నం వెంబడి ప్రయత్నం చేస్తూ ఉండాలి. దేని కొరకు ఎదురు చూస్తున్నావో దాన్ని వెతికే పనిలో నీవు ఉండాలి, కానీ మౌనంగా ఉండకూడదు, ఖాళీగా మాత్రం ఉండకూడదు. నీవు వెతుకుతూ ఉండగా, నీవు ప్రయత్నం చేస్తూ ఉండగా దేవుడు నీ ప్రయత్నాలన్నిటినీ సఫలీకృతం చేస్తాడు. నీ కొట్లలో ధాన్యాన్ని సమృద్ధిగా నింపుతాడు. నీ బ్యాంక్ అకౌంట్స్ తో ధనాన్ని సమృద్ధిగా నింపుతాడు. నీ అవసరాలన్నిటినీ దేవుడు సమృద్ధిగా తీర్చివేస్తాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, నీ కొరకు దేవుడు నిర్ణయించిన కాలంలో నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండగా, నువ్వు వెతుకుతూ ఉండగా ఏం జరుగుతుంది అని అంటే, అది నీకు దొరికేటట్టుగా, ఆ ఆశీర్వాదం నీకు అనుగ్రహించబడేటట్టుగా దేవుడే ఆశీర్వాదానికి, బ్లెస్సింగ్స్ కి, దీవెనలకు ఆజ్ఞాపిస్తాడంట. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 28:8 వచనంలో ఈ మాటలే క్లియర్ గా రాయబడి ఉన్నాయి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 8వ వచనంలో, నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. ఇంకా చెప్పుకున్నాం, రైట్ ప్లాన్, రైట్ ప్లేస్, రైట్ పీపుల్ అండ్ రైట్ టైం. రైట్ టైంలో రైట్ ప్లేస్ కావాలి. దేవుడు నేను ఏ స్థలంలో ఆశీర్వదించాలని నిర్ణయించాడు ఈ కాలంలో, ఆ స్థలంలో నీవు ఉండి ఉంటే నిన్ను తప్పక శీఘ్రంగా ఆశీర్వదించబోతున్నాడు. అదే నీకు సూచన అయి ఉన్నది. దేవుడు నిన్ను ఏ స్థలానికైనా రమ్మని పిలిచాడా, అక్కడికి వెళ్ళావా, ప్రస్తుతము దేవుడు నిర్ణయించిన స్థలంలో నువ్వు నివసిస్తూ ఉన్నావా, దేవుడు నిన్ను అక్కడ పిలిచినది ఎందుకు అనంటే ఆశీర్వదించడానికి, అక్కడ ప్రజలందరి మధ్యలో నిన్ను అదృష్టవంతునిగా మార్చడానికి. నిన్ను ఆ స్థలములోనే దీవించాలని ఈ కాలంలో దేవుని నిర్ణయమైనందున ఆ స్థలానికి దేవుడు నిన్ను పిలిచి ఉంచాడు. అందుకే ఇక్కడ గమనించినట్లయితే దేవుడు దీవెన కలుగునట్లు ఎప్పుడు ఆజ్ఞాపించాడు? ప్రయత్నాలన్నీ సఫలం అవ్వాలంటే ఏం చేశాడు, ఎక్కడ చేశాడు అంటే ప్లేస్ అనేది ఇక్కడ మెన్షన్ చేయబడుతుంది. నీ దేవుడిని యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో మాత్రమే ఆయన నిన్ను ఆశీర్వదించును. రైట్ ప్లేస్. అందుకే కొన్నిసార్లు దేవుడు నిన్ను ఎక్కడికైనా ఈ స్థలానికైనా వెళ్ళి నివసించమని చెప్తే భయపడకూడదు, నెగ్లెక్ట్ చేయకూడదు. కానీ దేవుడు చెప్పిన మాటకు విశ్వాసం ఉంచి నువ్వు లోబడి వెళ్ళినట్లయితే ఆయన నిర్ణయించిన కాలంలో అక్కడ నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈ సమయంలో నాకు ఒక సందర్భాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆదికాండం 26వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఐజాక్ గురించి, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు ఫిలిస్తీన్ల దేశమైన గెరారీ అనేటువంటి ప్రాంతంలో నివసిస్తా ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో కరువు వచ్చింది. కరువుతో ప్రజలందరూ బాధపడుతున్నారు. వర్షము లేదు, పనులు లేవు, ప్రయత్నం చేసి పనులు చేసుకొని కుటుంబాన్ని పోషించుకోవాలంటే. బట్ దేవుడు అన్నాడు, ఇస్సాకు ఇక్కడ కరువు ఉందని భయపడొద్దు, నేనే ఈ స్థలంలో నిన్ను తీసుకొని వచ్చాను కాబట్టి నువ్వు ఎక్కడే ఉండు, కరువును చూడొద్దు, నేను ఇస్తున్న మాటని విశ్వసించు, ఈ కరువులోనే ఈ స్థలంలోనే నేను నిన్ను దీవిస్తాను. హల్లెలూయా. చదువుదామా ఒకసారి అన్నమాట. హల్లెలూయా. ఈ రోజున రైట్ ప్లేస్ ఏంటో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే రైట్ ప్లేస్ కావాలి, దేవుడు నిర్ణయించిన స్థలము కావాలి. ఒకవేళ నువ్వు ఆ స్థలానికి వెళ్ళి ఉంటే
నీకు అది సూచన. నీవు ఆశీర్వదించబడట నిమిత్తం ఎక్కడికి వెళ్ళావు. ఒకవేళ దేవుడు చెప్పిన ఇంకా ఆలస్యం చేస్తుంటే త్వరపడి దేవుడు నిర్ణయించిన స్థలానికి వెళ్ళు అని దేవుని పేట నేను హెచ్చరిస్తూ ఉన్నాను. దీవెనలు పోగొట్టుకోకూడదని. హల్లెలూయా. ఆదికాండము 26వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు ఇస్సాకుతో పలికినటువంటి మాటలు. హల్లెలూయా. ఇస్సాకు గెరారులో నివసించను. ఆ చోటి మనుషులు అతని భార్యను చూసి ఇదంతా 26వ అధ్యాయం మొదటి నుంచి చూసుకుంటే గెరారీ ప్రాంతంలో కరువు వచ్చింది. అప్పుడు అబీమెలెకు అనే రాజు పరిపాలన చేస్తా ఉన్నాడు. ఇస్సాకు ఆ ప్రాంతంలో కుటుంబంతో కలిసి పోషిస్తూ ఉంటే దేవుడు అన్నాడు, ఈ దేశమందు పరవాసమైండుము, నీవు ఐగుప్తులోనికి వెళ్ళొద్దు, నేను నీతో చెప్పుచున్న ఈ దేశమందు పరవాసమై ఉండుము, నేను నీకు తోడేయండి, నేను ఆశీర్వదిస్తాను. తర్వాత దేవుని మాటకు లోబడిన ఇస్సాకు కరువు ఉన్న కరువును చూడకుండా భయపడకుండా తన కుటుంబంతో దేవుని మాటకు లోబడి ఉన్నందుకు అదే గెరారు ప్రాంతంలో, ఆ స్థలములో, ఆ దేశములో దేవుడు ఏం చేశాడు అని అంటే ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈరోజు నాలుగింటిని గుర్తు పెట్టుకో ప్రియ దేవుని బిడ్డ. కలవరపడద్దు. ఏమైపోతుంది నా జీవితం, ఏంటి నా స్థితి, నా కుటుంబం పరిస్థితి, పరిచయం ఏంటి అట్లాగే ఉంది, నా బిజినెస్ ఏంటి నాకు కనబడటం లేదు, దేవుడు మాట ఇచ్చాడు కదా, నా ఉద్యోగ ద్వారం ఇంకా తెరవబడలేదు, దేవుడు మాట ఇచ్చాడు కదా, ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తుంది అనంటే దేవుడు తన సమయానికి చేస్తాడు. ఒకవేళ తాను చెప్పిన మాటల్లో ఎక్కడైనా నువ్వు లోబడక ఉంటే సరి చేసుకోవాల్సిందిగా దేవుని పేట నేను హెచ్చరిస్తూ మనం చేస్తా ఉన్నాను. ఇస్సాకు కరువున్న అక్కడే ఉన్నాడు. సమయం రాగానే దేవుడు ఇస్సాకు కొరకు సమస్తాన్ని అనుకూలపరిచాడు. ఎట్లా ఆశీర్వదించబడ్డాడనంటే విత్తనం విత్తినప్పుడు, హల్లెలూయా, విత్తనం విత్తినప్పుడు ఎటువంటి ఫలాన్ని పొందుకున్నాడు, ఎటువంటి ఫలాన్ని పొందుకున్నాడు మనం చూద్దామా? ఇదే అధ్యాయంలో మనం చూస్తే 12వ వచనం, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుసా? ఆయన అంతా క్రమబద్ధంగా చేస్తాడు, క్రమముగా చేస్తాడు ఆయన. నువ్వు కొన్ని సంవత్సరాల నుంచి ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తా ఉండొచ్చు, ఫలితం శూన్యం అయి ఉండొచ్చు, కానీ నీతో వాగ్దానం ఉండి ఉన్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడినప్పుడు, ఆయన కాలం వచ్చినప్పుడు ఏం జరుగుతుందనంటే నువ్వు విత్తగానే అది తిరిగి నీకు 100 ఫలాన్ని అనుగ్రహిస్తుంది. ఆమేన్. ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసావు కదా, ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తా ఉన్నావు కదా, దేవుడు నన్ను ఆశీర్వదిస్తానన్నాడు, దేవుడు నాకు ఇది ఇస్తానన్నాడు, దేవుడు నాకు అది ఇస్తానన్నాడు, నా స్థితి మారుస్తానన్నాడు అని. అయితే ఈరోజు గమనించు ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నమ్మదగిన దేవుడు. Our God is righteous. నీతి కలిగిన న్యాయాధిపతి నా దేవుడు, మాట తప్పని వాడు నా దేవుడు. అందుకే ప్రారంభంలో చెప్పాను, ఇది ప్రవచనాత్మకమైన సందేశము అని. ప్రవచనం అంటే జరగబోయే సంగతులను బయలుపరచడం. ఈ రోజున నీకు చెప్పిన వాటిని, నీకు చెప్పిన ప్రవచనాలను ఈ కాలంలో నెరవేర్చబోతున్నాడు దేవుడు అని మాట్లాడుతున్నాడు. విత్తనం విత్తి 100 ఫలము, వెంటనే 100 ఫలం ఎలా వచ్చింది? ఏం చేశాడు దేవుడు అంటే, ఇస్సాకు దేవునికి లోబడి అదే స్థలంలో ఉండినందున దేవుడు ఏం చేశాడంటే దీవెనకు ఆజ్ఞాపించేశాడు. ఇస్సాకు కొట్లలో ధాన్యము నిల్వ ఉండేటట్టుగా, సమృద్ధిగా ఉండేటట్టుగా దేవుడు ఆజ్ఞాపించేశాడు. దేవుడే ఇస్సాకుకు దీవెన కలుగునట్లుగా
వచ్చునట్లుగా, నూరంతల ఫలము కలిగినట్లుగా ఆజ్ఞాపించేశాడు. ఆయన ఆజ్ఞాపిస్తాడు అంతే. దేవుడు నీ కొరకు, నీ మీదకి ఆ దేవుడు దీవెనలు ఆజ్ఞాపించబోతున్నాడు. నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండగా, నీ సమయంలో, ఈ సీజన్లో నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండగా, విసిగిపోకుండా ప్రయత్నం చేస్తూ ఉండగా, విసిగిపోకుండా దేవుడు చెప్పిన మాట కొరకు నువ్వు వెతుకుతూ ఉండగా, ప్రయత్నం చేస్తూ ఉండగా, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలన్నింటిలో నీ చేయి పెడుతూ ఉండు. నువ్వు ప్రయత్నం చేస్తా ఉండు. అకస్మాత్తుగా, సడన్ గా, ఇమ్మీడియట్ గా దేవుడు నీ కొరకు దీవెన ఆజ్ఞాపించినప్పుడు, నీవు ఊహించని రీతిలో నువ్వు కొంచెం పెట్టుబడి పెట్టినా దేవుడు దీవెనని నీకు ఆజ్ఞాపించాడు గనక, దేవుడే నీ మీద అనుగ్రహంలో పలికాడు గనుక, వెంటనే నువ్వు కొద్దిగా విత్తినటువంటి ఆ విత్తనము నీకు తిరిగి నూరంతల ఫలమై నీ వద్దకు చేరుతుంది. నీకు అనుగ్రహించబట్టి దేవుడు కార్యం చేస్తాడు. అప్పుడు ఆ గెరారి ప్రాంతంలో ఆ దేశస్తులందరూ ఎవరు కూడా ఆశీర్వదించబడలేదు, కానీ పరవాసిగా వెళ్ళినటువంటి ఇస్సాకు, పరదేశిగా వెళ్ళినటువంటి ఆ ఇస్సాకు దేవుని మాటకు లోబడి అక్కడే కరువులో ఉండినందున ఏం చేశాడు దేవుడు? ఆ ఉన్న దేశస్తులందరికంటే, అక్కడున్న బలవంతుల కంటే, శక్తివంతుల కంటే, ఐశ్వర్యవంతుల కంటే, రాజుల కంటే, అధికారుల కంటే మొదట ఏమీ లేదు ఇస్సాకుకి. కానీ రైట్ టైంలో, అది రైట్ ప్లేస్ గనక దేవుడు తనతో చెప్పిన మాటలు నెరవేర్చేసి నూరంతల ఫలం ఇచ్చినప్పుడు ఆ దేశంలో ఉన్న ప్రజలు, అధికారులు, రాజులు సైతము అసూయ పడిపోయానంట. హల్లెలూయా. దేవుడు తన బిడ్డలకు దీవెనను అనుగ్రహించినప్పుడు, దేవుడు తన బిడ్డలను ఆశీర్వదించినప్పుడు, వారినే ఆశీర్వదించాలని నిర్ణయించుకున్నాడు గనక, అప్పటిదాకా ఆశీర్వదించబడిన వాళ్ళంతా కూడా ఇక ఆ ఆశీర్వాదం వెనక మరుగు చేయబడిపోతారు, తక్కువైపోతారు, బలహీనులైపోతారు. అయితే ఆ చుట్టూ ఉన్న వారి కంటే నిన్ను మాత్రమే పైకి లేవనెత్తి, నీవు మాత్రమే అదృష్టవంతుడుగా, నీవు మాత్రమే అదృష్టవంతురాలిగా, మీ కుటుంబం మాత్రమే అదృష్టమైన కుటుంబముగా నీ చుట్టూ ఉన్న వారు గుర్తించేటట్టుగా ఆశీర్వదిస్తాడు. ఇక అక్కడున్న వాళ్ళు అనుకుంటారు, మా ఏరియాలో మేము ఫలించలేదు, కానీ మేము ఇంకా అదే స్థితిలో ఉన్నాం, కానీ ఇతను ఎక్కడి నుంచో వచ్చాడు, ఈమె ఎక్కడి నుంచో వచ్చింది, సడన్ గా మా కళ్ళ ముందే వీళ్ళు వేరువేరుగా ఉన్నారు, మాకంటే తక్కువగా ఉన్నారు. సడన్ గా వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిన ఈ ఆశీర్వాదాలు, వీళ్ళు ఎలాగునా అదృష్టవంతులుగా మారిపోయారు. ఈ కుటుంబం ఏంటి ఇంత అదృష్టవంతమైన కుటుంబంగా మారిపోయింది, ఇంతగా ఆశీర్వదించబడ్డారు అని అంటే, బికాస్ వారి దేవుడే వారిని అదృష్టవంతులుగా మార్చివేశాడని చుట్టూ ఉన్న దేశస్తులు, ప్రజలు గుర్తించేటంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదము, ఆ అనుగ్రహము నీ మీదకి వచ్చేస్తూ ఉన్నది. హల్లెలూయా. ఇస్సాకు మీదకి దేవుడు పంపిన ఆ అనుగ్రహము నేడు నీ మీదకి ఆ అనుగ్రహాన్ని దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు. ఆ కృపను దేవుడు నీ మీదకి పంపిస్తూ ఉన్నాడు. ఇట్టి అనుగ్రహం నీ మీదకి వచ్చును గాక, అట్టి కృపను నీవు పొందుకొందువు గాక యేసు నామములో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాలాన్ని బట్టి, అదృష్టాన్ని బట్టి మాత్రమే ఒక వ్యక్తి ఆశీర్వదించబడతాడు. బైబిల్లో చూస్తే ధన్యులు అన్న, అదృష్టము అన్న ఆశీర్వదించబడిన వారే, బ్లెస్సెడ్ అనే ఆశీర్వాదం అనే మనం అర్థం చేసుకోవాలి. అసలు అదృష్టం అనంటే ఇంకా వాక్యానుసారమైన అర్థం ఏంటో తెలుసా?
అదృష్టం అని అంటే ఈ లోకపరంగా అనుకుంటారు. ఆస్తి ఉంటే, ఐశ్వర్యం ఉంటే, అందం ఉంటే, బలం ఉంటే, ప్రఖ్యాతి ఉంటే అదృష్టం అని అనుకుంటారు. కానీ వాక్యానుసారంగా ఆలోచన చేస్తే అదృష్టం అనే పదానికి అసలైన ఆత్మీయ అర్థం, వాక్యానుసారమైన అర్థం, దేవుని ఉద్దేశంలో ఉన్న అర్థం ఏంటంటే, దేవుడు నీ గురించి ముందుగానే మాట్లాడి ఉండడం. అర్థమైందా? గాడ్ స్పీకింగ్ గుడ్ థింగ్ అబౌట్ యు. దేవుడు నీ గురించి మేలుకరమైన మాటలు ముందుగా మాట్లాడి ఉండడం. దేవుడు యోసేపు గురించి ముందుగానే మాట్లాడారు. ఎవరి ద్వారా? తన తండ్రి యాకోబు ద్వారా ప్రవచనము పలికించాడు ఒకప్పుడు. ఏమని? యోసేపు ఫలించాడు కొమ్మ అని. దేవుడు నీ గురించి ముందుగానే కొన్ని ప్రవచనాలు పలికించారు, కొన్ని ప్రవచనాలు తెలియజేశాడు. నీ గురించి ముందుగానే దేవుడు ఆయన నిర్ణయించిన వాటి గురించి నీతో మేలుకరమైన విషయాలు, సమాధానకరమైన విషయాలు నీకు బోధించాడు. దానిని బట్టి నీవు అదృష్టవంతుడవు, అదృష్టవంతురాలు. నాకు అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదని కాదు, కానీ నీ గురించి దేవుడు ఏదైనా ముందుగానే మంచిగా మాట్లాడారా? కొందరి విషయంలో శాపాలు కలగటం జరిగింది, కొందరి విషయంలో దేవుడు ఆశీర్వాదాలు ముందుగానే మాట్లాడటం జరిగింది. అబ్రహాం గురించి దేవుడు అదే మాట్లాడారు. అబ్రహాం ఇంకా ఆశీర్వాదానికి కారుకు రావలేదు, బట్ ముందే దేవుడు అన్నాడు పిలిచి, నువ్వు ఆశీర్వదించబడదువు, ఆశీర్వాదానికి కారకునిగా మార్చబడదువు. దానిని బట్టి అవి ఇంకా పొందుకోకపోయినా అబ్రహాము అదృష్టవంతుడే. కాబట్టి ఈ రోజున నీ గురించి దేవుడు ఏదైనా నీతో ప్రవచనాల ద్వారా, వాగ్దానాల ద్వారా, ఉద్దేశాలు మాట్లాడి ఉండుంటే నువ్వు అసలైన అదృష్టవంతుడు, అదృష్టవంతురాలవు అని రోజున గుర్తించాలి. దేవుడు ఇంకా అదృష్టం ఏంటంటే, దేవుడు ముందుగా నీతో ఏదైనా చెప్పి ఉన్నప్పుడు అవి నీ జీవితంలో నెరవేర్పు జరిగినప్పుడు, నీతో ముందుగా చెప్పాడు కదా నిన్ను అదృష్టవంతునిగా చేస్తాడని, ఆ అదృష్టవంతుని రూపంలోనికి, ఆ అదృష్టవంతునిగా నిన్ను మార్చివేస్తాడు. This blessing is coming over your life in the mighty name of Jesus. Hallelujah. బైబిల్లో మనం గమనించినట్లయితే నీ కాలంలో నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండగా దేవుడు నీ కొరకు నిర్ణయించినది నీకు కనబడేటట్టుగా, నీవు గ్రహించేటట్టుగా దేవుడు కార్యం చేస్తాడు. దేవుడే కార్యం చేస్తాడు తన ఆత్మ ద్వారా. దేవుడే గ్రహింపుని ఇస్తాడు. ఎందుకంటే ఆయన తలంచిన కార్యము గనక, ఇది ఆయన కాలము గనక. కొన్నిసార్లు వృద్ధితంలో ఉండి గుర్తించకపోయినా దేవుడే తన సమయంలో ఏం చేయాలనుకున్నాడో నీవు ఆటోమేటిక్గా నీ వంతుగా నువ్వు ప్రయత్నం చేస్తుంటే తన ఉద్దేశపూర్వకంగా నిర్ణయించబడిన సిద్ధపరచినవి నీకు కనబడేటట్టుగా, నువ్వు గ్రహించుకునేటట్టుగా, నీకు అందుబాటులో ఉండేటట్టుగా, నీకు సమస్తము అనుకూలపరచబడేటట్టుగా ద్వారాలు తెలుస్తాడు, వాటిని నీకు అనుగ్రహిస్తాడు. ఈ విషయాన్ని గ్రహించాలి అని కోరుతూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్డలారా. బైబిల్లో మనం చూసినట్లయితే కొంతమంది కొంతకాలం వరకు ప్రజల చేత, సమాజం చేత, అలాగే వారంతట వారు అనుకున్నది ఏమిటనంటే, మేము దురదృష్టవంతులము, నేను దురదృష్టవంతురాలని, నా కుటుంబము శాపగ్రస్తమైనది అని తలస్తూ ఉంటారు. బైబిల్లో కూడా కొంతమంది భక్తులను జ్ఞాపకం చేసుకుంటే వారిలో ఫర్ ఎగ్జాంపుల్ రూతు
జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమె వివాహం అయితే చేసుకున్నది కానీ వెంటనే తన భర్తను కోల్పోయింది. ఇప్పుడు భర్తను కోల్పోయినటువంటి స్త్రీలకు వారి జీవితము ఎలా ఉంటుంది? అదృష్టంగా ఉంటుందా? ఎన్ని ఉన్నా ఆ స్థితిలో వాళ్ళకి కలిగే ఫీలింగ్ ఏంటంటే, నేను శాపగ్రస్తురాలిని, నేను దురదృష్టవంతురాలిని అనే తలస్తారు. అలాగే రూతు కూడా ఒకప్పుడు అనుకున్నది, అయ్యో నా భర్త చనిపోయాడు, ఇక నాకెప్పటికీ కూడా ఆ భాగ్యం లేదు, నేను ఇదే స్థితిలో ఉంటానేమో అనుకున్నది. కానీ దేవుని నిర్ణయంలో ఆమె ఉన్నది. ఆమె కొరకు దేవుడు ఒక నిర్ణయ కాలాన్ని సిద్ధపరిచాడు. ఆమె కొరకు నిర్ణయించిన కాలంలో ఆమెను అదృష్టవంతురాలిగా మార్చడానికి ఆయన ఉద్దేశించినందున ఆమె కాలం వచ్చినప్పుడు ఆమె గ్రహించకపోయినా సమస్తాన్ని పరిస్థితులను అనుకూలపరిచి ఏ స్థలంలో ఆమెను అదృష్టవంతురాలిగా, యోగ్యురాలిగా, ఆశీర్వదించబడిన వ్యక్తిగా మార్చాలి అని నిర్ణయించుకున్నాడో కాలానుగుణంగా తన సమయం వచ్చినప్పుడు నయోమి ద్వారా రూతు తనంతట తాను ఎక్కడికి బెత్లెహేము వచ్చేటట్టుగా దేవుడే తన ఆత్మకార్యం ఆమె జీవితంలో జరిగించాడు. అందుకే చెప్పాను, నీవు ఆశీర్వదించబడాలంటే దేవుడు నిర్ణయించిన స్థలంలోనే ఉండాలి. దేవుడు నీ కొరకు ఉద్దేశించిన స్థలానికి వెళ్ళాలి. అబ్రహాముకి ఏమన్నాడు? నీవు ఉన్న స్థలంలో నుంచి లేచి రా. నీవు లేచి వస్తేనే, అన్నింటినీ విడిచి వస్తేనే నేను నీతో చెప్పిన ఆశీర్వాదం నీ మీద కుప్పరిస్తా. ఈరోజు నా పలుమార్లు దేవుడు స్థలం గురించి మాట్లాడుతున్నాడు, గమనించండి. నువ్వు ఏ స్థలంలో ఉన్నావు? దేవుడు నీ కొరకు నిర్ణయించిన ఆశీర్వదించబడిన స్థలంలో ఉన్నావా? లేదా దేవుడు నీ కొరకు నిర్ణయించబడని శాపగ్రస్తమైన స్థలంలోనే ఉండి ఇంకా దేవుడు నా జీవితంలో ఎప్పుడు కార్యాలు చేస్తాడు అని ఎదురు చూస్తున్నావా? దేవుని నిందిస్తూ ఉంటే, దేవుడు చెప్పకుండా నీ ఏ స్థలానికైనా బ్రహ్మపరిచాత్మ ద్వారా వెళ్ళి ఉంటే ఖచ్చితంగా ఒక రోజున నువ్వు మోసపోయావని అక్కడి నుంచి దేవుడు నిన్ను మళ్ళా తిరిగి ఏ స్థలంలో నిన్ను ఆశీర్వదించాలనుకున్నా ఆ స్థలాన్ని తిరిగి తీసుకొని వస్తాడు. నయోమి లాగా. హల్లెలూయా. నయోమి జీవితం కూడా అంతే. నయోమి ఉండాల్సిన స్థలంలో ఉండకుండా, బెత్లెహేములో ఉండకుండా, రొట్టెల గృహంలో ఉండకుండా, సమృద్ధి కలిగిన ప్రాంతంలో ఉండకుండా, దేవుడు కలిగిన దేశంలో ఉండకుండా, తన కొరకు దేవుడు నిర్ణయించిన స్థలంలో ఉండకుండా ఏవేవో భయాలు భ్రమలు పెట్టుకొని ఎక్కడికి వెళ్ళింది? మోయాబు ప్రాంతానికి వెళ్ళింది. గాడ్ బ్లెస్ యు మై సన్. మోయాబు ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏమైంది? ఉన్నవన్నీ పోగొట్టుకొని మరలా తిరిగి ఎక్కడికి రావాల్సి వచ్చింది. దేవుడు ఎక్కడికి తీసుకొని వచ్చాడు? ఆమె కొరకు ఏ స్థలాన్ని నిర్ణయించాడో ఆ స్థలానికే తీసుకొని వచ్చాడు. అక్కడ మరలా ఆమెకు న్యూ సీజన్ నిర్ణయించాడు, నూతన కాలాన్ని ఇచ్చాడు. ఆ కాలంలో తన మానవ సంతానముతో మరలా అదృష్టవంతురాలిగా ఉండేటట్టుగా దేవుడు తన జీవితాన్ని మార్చివేశాడు. అందుకే నేను అంటున్నాను, నా దేవుడు నీ స్థితిని మార్చివేయగలడు. నా దేవుడు నీ జీవితాన్ని కట్టగలడు. నా దేవుడు నీ జీవితాన్ని నూతన పరచగలడు. నా దేవుడు నీ గత జీవితాన్ని పూర్తిగా మరుగు చేసి ఒక కొత్త కథను నీలో సృష్టించగలడు. కొన్నిసార్లు మన తప్పిదాల వలన శాపగ్రస్తులుగా అయిపోయి ఉంటాం. అయితే లేచిరా, దేవుడు నిర్ణయించిన స్థలానికి లేచి వెళ్ళు. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన స్థలానికి, నీ కొరకు అక్కడ ఉద్దేశించినటువంటి ఆశీర్వాదాలు ఎదురు చూస్తా ఉన్నాయి. వెనుకు ఈ సమయంలో నీ కొరకు దేవుడు నిర్ణయించిన వాటిని పొందుకుంటావు. దేవుడు వాటిని ఎదురుగా ఇవ్వబోతా ఉన్నాడు. నీకు కనబడేటట్టుగా దేవుడు ద్వారాలు తెలుస్తున్నాడు. సమస్తాన్ని, మనుషులను, పరిస్థితులని నీ కొరకు అనుకూలపరచబోతూ ఉన్నాడు అని దేవుడి పేట మనం చేస్తున్నాను.
అలాగే దావీదు కూడా ఏమనుకున్నాడో, లేదా సమాజం దృష్టికి, తన కుటుంబం దృష్టికి ఎట్లా దురదృష్టవంతుడుగా, శాపగ్రస్తుడుగా, దీనుడుగా ఉన్నాడు కొంతకాలం. కానీ దేవుడు ఎవరెవరైతే ఈ దావీదుని చిన్న చూపు చూస్తూ దురదృష్టవంతుడు, శాపగ్రస్తుడిగా ఉన్నాడో, తన ఉన్న స్థితిని బట్టి, గొర్రెలు కాసుకున్న స్థితిని బట్టి చిన్నవాడని, కానీ దేవుడు దావీదు దురదృష్టవంతుడిగా ఉండటానికి పిలవలేదు, అదృష్టవంతునిగా ఉండడానికి, ఆశీర్వదించబడిన వాడిగా ఉండటానికి, ఏలికగా ఉండడానికి, ప్రభువుగా ఉండడానికి, రాజుగా ఉండడానికి పిలిచాడు. అదే కీర్తన గ్రంథము 89వ అధ్యాయం 20 నుంచి చదువుకుంటే దావీదుని గురించి దేవుడు పలికిన ఆ బ్లెస్డ్ వర్డ్స్. దావీదుని నేను ఎన్నుకున్నాను, అతనిని తైలముతో అభిషేకించాను, అతని శత్రువులు అతని ఎదుట ఎన్నడూ నిలవలేరు, అతనితో నేను శాశ్వతమైన నిబంధన చేస్తూ ఉన్నాను, తన సింహాసనము తరతరముల వరకు నిలిచి ఉండును. దేవుడు నిన్ను అదృష్టవంతునిగా మార్చినప్పుడు ఏ మనుష్యుడు కూడా నీకు దేవుడిచ్చిన అదృష్టాన్ని, దేవుని మీద ఇచ్చిన అనుగ్రహాన్ని, దేవునికి ఇచ్చిన ఆశీర్వాదాన్ని, దేవునికి ఇచ్చిన కృప నుండి దూరము చేయలేరు. నీ పేరుని చెడగొట్టాలనుకున్న వాళ్ళ పేరు చెడగొడతాడు దేవుడు, కానీ దేవుడు నీ పేరుతో ఆయన పేరు కలిపి నిన్ను ముందుకు నడిపిస్తాడు. అబ్రహాముని పిలిచాడు, తన నామాన్ని గొప్ప చేశాడు. హల్లెలూయా. దావీదును పిలిచాడు, దావీదు భూరాజులందరూ అత్యున్నతునిగా అతని నామాన్ని ఘనపరిచాడు. అలాగే యోసేపును కూడా అనుకున్నాడు, బహుశా తను అనుభవిస్తున్న శ్రమను బట్టి నేను శాపగ్రస్తులను, నా కుటుంబానికి దూరం అయిపోయాను, ఎవరు ఎరుగని పరిస్థితుల్లో ఒంటరిగా ఉండిపోయాను, నేను ఒక దురదృష్టవంతుడని చెరసాలలో కుమిలిపోయాడము ఏదో ఒక సమయంలో. అయితే దేవుడు ఆ ఐగుప్తుకు వెళితేనే యోసేపు అదృష్టవంతుడిగా మార్చబడతాడు. ఈ రోజు ఇంకొక సత్యం గమనించండి, అదృష్టవంతుడు అని అంటే నీకు మాత్రమే సమృద్ధి, నీకు మాత్రమే తృప్తి కలిగి ఉండటం, నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడటం కాదు. నీవు అదృష్టవంతురాలు అని అంటే నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడతావు. హల్లెలూయా. యోసేపు ఆ శాపగ్రస్తమైన దురదృష్టకరమైనటువంటి ఆ జీవితంలో నుండి దేవుడు తనకు ఒక క్రొత్త కథను సృష్టించి అధిపతిగా చలామణి చేసేటట్టుగా దేవుడు చేసేసాడు. అలాగే బైబిల్లో మనం గమనిస్తే మగ్దలేనే మరియని జ్ఞాపకం చేసుకుంటే ఆమె అనేకమైన దురాత్మల చేత పీడించబడుతున్నప్పుడు ఒక దయ్యం పట్టిన స్త్రీలుగానే చూస్తున్నారు తప్ప, ఆమె అరుస్తుంది, కేకలేస్తుందని మాత్రమే చూస్తున్నారు తప్ప, తన పట్ల దేవుడు ఒక నిర్ణయాన్ని కలిగి ఉన్నాడు. ఒక కాలంలో ఆమెను బాగు చేస్తాడు, ఒక కాలంలో ఆమె తన పునరుద్ధానాన్ని మొట్టమొదటిగా అనేకులకు ప్రకటిస్తుంది అనే విషయం దేవుడు మాత్రమే తెలుసు. హల్లెలూయా. ఈ మగ్దలేని మరియ 7 దయ్యములు పట్టి బాధించబడుతున్న ఈ మగ్దలేని మరియను దురదృష్టవంతురాలు, శాపగ్రస్తురాలు అని తన తల్లిదండ్రులు, తన ఇంటి వారు, తన బంధువులు, తన చుట్టూ ఉన్న వారు అనుకుని ఉండొచ్చు కొంతకాలము. కానీ ఆమె కొరకు దేవుడు నిర్ణయించిన కాలములో, దేవుడు నిర్ణయించిన స్థలములో దేవుడే యేసయ్య స్వయంగా ఆమెను కలుసుకొని ఆమె దురదృష్టానికి కారణమైన, శాపానికి కారణమైన ఆ దురాత్మ సమూహాలన్నిటినీ పారద్రోలినప్పుడు ఆమె యేసయ్య శిష్యురాలిగా మార్చబడిపోయింది. ఇంకా ఎంత అదృష్టవంతురాలిగా మార్చబడిందంటే యేసయ్యతో కలిసి సహవాసం చేయటం. ఇంకా ముఖ్యమైన అదృష్టం ఏంటి అని అంటే యేసయ్య పునరుద్ధానపు వార్తను మొట్టమొదటిసారి మగ్దలేని మరియకు మాత్రమే
ఇవ్వడం జరిగింది. యేసు యొక్క పునరుద్ధానాన్ని మొట్టమొదట చూసే అదృష్టవంతురాలిగా దేవుడు మగ్దలేని మరియను మార్చివేశాడు, ఆశీర్వదించాడు. ఈ రోజున ఏ దురాత్మల చేత నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం బాధించబడుతూ దురదృష్టమైన కుటుంబంగా, దురదృష్టమైన జీవితంగా, శాపగ్రస్తమైన జీవితంగా జీవిస్తూ ఉంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావు. నీకు దేవుడు నిర్ణయించిన కాలం ఇదే. నీ మీద పని చేస్తున్న ఆ శాపాన్ని, ఆ దురదృష్టానికి కారణమైన నిన్ను పట్టి పీడిస్తున్న దురాత్మ సమూహాలను దేవుడే గద్దించబోతున్నాడు. దేవుడే నిన్ను విడిపించబోతున్నాడు. విడిపించడం మాత్రమే కాదు, నిన్ను అదృష్టవంతులుగా మార్చి వర్ధన చేయబోతున్నాడు. తనతో సహవాసం చేసేటువంటి భాగ్యాన్ని, అభిషేకాన్ని నీకు కూడా అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నెక్స్ట్ మనం చూస్తే లేయా జీవితాన్ని కూడా మనం చూస్తే, ఆ లేయా పుట్టుకతోనే గుడ్డితనంతో ఉన్న, సరిగా కనిపించదు. హల్లెలూయా. అయితే తనకంటే చిన్నది రాహేలు, అందగత్తె. కానీ లేయా బైబిల్లో రాబడిన జబ్బు కళ్ళు కలిగినది అని. ఈరోజు అంత బాగుంటేనే వివాహాలు జరగటం కష్టమైపోతుంది. అన్ని బాగుండి, అంత బాగుండి, అందంగా ఉన్నా కూడా వివాహాలు సమయానికి కావటం లేదు. కొన్నిసార్లు వివాహం కొరకు ఎదురు చూసేటువంటి ఎవరి బిడ్డలారా వినండి, నీ వివాహ సమయాన్ని దేవుడు నిర్ణయించిన సమయంలోనే జరుగుతుంది. అంతేకాదు, దేవుడు నీ కొరకు వివాహ కాలాన్ని నిర్ణయించినప్పుడు నువ్వు గుర్తుపట్టగలిగితే ఆ సమయంలోనే ఆ కార్యము జరుగుతుంది. ఆ కాలాన్ని నువ్వు గుర్తుపట్టకపోతే దేవుడు నీకు అనుగ్రహించిన భాగ్యాన్ని కూడా కోల్పోయే ప్రమాదము జరుగుతుంది. లేయా జీవితంలో చూస్తే ఎట్టకేలకు యాకోబు వివాహం చేసుకున్నాడు. అయితే లేయాను తన సొంత చెల్లె ద్వేషిస్తా ఉన్నది. ఎందుకు? ఇతను వివాహం చేసుకున్నాడు కదా యాకోబు. సొంత అక్కా చెల్లెలైనా, అక్కా చెల్లెలు ఒకే ఇంట్లో వివాహం చేసుకుంటే ఎలాగైనా అసూయ ద్వేషాలు వస్తూ ఉంటాయి. శరీర సంబంధంగా వారు ఆలోచన చేస్తారు కనుక. అలాగే రాహేలు లేయాని ద్వేషిస్తా ఉండేదంట. అసలే జబ్బు కళ్ళతో బాధపడుతూ నేను దురదృష్టవంతురాలు, శాపగ్రస్తాలను అనుకుంటుంటే, దేవుడు తన కాలం వచ్చినప్పుడు ఆమె ఎరగకుండా, ఆమె గ్రహించకుండా యాకోబును వివాహం చేసుకునేటట్టుగా దేవుడే కార్యం చేశాడు. అయితే ఏం జరిగింది అని అంటే, చివరకు ఆమె ద్వేషించబడుట దేవుడు చూశాడంట. ఆమె శాపగ్రస్తురాలను బాధపడటం దేవుడు చూశాడంట. ఆమె దురదృష్టవంతురాలను బాధపడటం దేవుడు చూశాడు. సమాజం అంతా ఆమె ఎందుకులే జబ్బు కలది అంత దేవుడు చూశాడు. ఆమె కొరకు నిర్ణయించిన కాలంలో దేవుడు ఆమెకు గర్భఫలాన్ని అనుగ్రహించి ఆమెను అదృష్టవంతురాలిగా సమాధానంగా తన భర్తతో ఉండేటట్టుగా కార్యం చేశాడు. ద్వేషించిన రాహేలే ముందు వెళ్ళిపోయింది కానీ పరలోకం. లేయా మాత్రం దీర్ఘాయుష్మంతురాలుగా, దీర్ఘాయు అంటే అదృష్టవంతురాలే కదా, మధ్యలోనే వెళ్ళిపోవటము, వారి కాలానికి ముందే వెళ్ళిపోవటము అది దురదృష్టం కాదా? అయితే లేయా విషయంలో దేవుడు దీర్ఘాయువు ప్రసాదించి తన భర్తతో, తన బిడ్డలతో హాయిగా జీవితాన్ని కొనసాగించేటట్టుగా ఆశీర్వాదంగా ఆ బిడ్డను మార్చివేశాడు. నెక్స్ట్ హన్నా. ఈ హన్నా కూడా పిల్లలు లేకపోయేసరికి తోడుకోడలు సమాజం అంతా ఎలా చూస్తుంది? శాపగ్రస్తురాలు, దురదృష్టవంతురాలనే అంటున్నారు. తనకు కూడా అదే ఫీలింగ్ వచ్చేస్తుంది. నేనేంటి ఇంత దురదృష్టవంతురాలను? నన్ను భర్త ప్రేమిస్తున్నారు కానీ నాకు పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఆ స్త్రీలు పడే వేదన అంతా ఎంత కాదు. పిల్లలు లేని వారు ఈ అవమానాన్ని, ఈ శాపముగా తలంచుకొని బాధపడుతున్న వారికి మాత్రమే అర్థమవుతుంది ఈ విషయం. అయితే ఎంతో బాధపడుతుంది. అయితే దేవుడు హన్నా కొరకు ఒక నిర్ణయ కాలాన్ని నిర్ణయించాడు. ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడు దేవుడు ఆమె ఎదురు చూస్తున్న దానికంటే ఒక ఆణిముత్యాన్ని, సమూయేలును, ఒక గొప్ప ప్రవక్త
వెంటనే ఆ తదుపరి అనేక మంది బిడ్డలు కూడా హన్నాకు ప్రసాదించి ఆ ఎలిజబెత్ ద్వారానే పొగడబడింది కదా. సారీ, ఆమె 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 పొగడబడింది కదా. ఏమని? నేను ఆమె తనంతా తాను ఆత్మ ద్వారా ప్రేరేపించబడి పలికింది కదా, నేను ఆశీర్వదించబడిన దాన్ని, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. అలాగే ఎలిజబెత్ జకర్యాల విషయం కూడా అంతే. ఎంతో కాలంగా పిల్లలు లేరు, గొడ్రాలు అని పిలువబడుతున్నారు. అయితే ఒకనాడు దేవుడు నిర్ణయించిన కాలంలో దూత ద్వారా వారిని దర్శించినప్పుడు సమయం రాగానే ఒక శ్రేష్టమైన భక్తుణ్ణి, పరిశుద్ధుడైన యోహాను ప్రవక్తను వారి గర్భం ద్వారా వారికి అనుగ్రహించినప్పుడు స్వయంగా మరియమ్మ తల్లే అంటున్నది కదా, అదృష్టవంతురాలు. ఆమె కూడా తనంతా తాను అన్నది కదా, దేవుడుని భాగ్యవంతురాలుగా మార్చి వేశాడు ఈ వృద్ధాప్యంలోనని. నా ప్రియ దేవుని బిడ్డ, పిల్లలు లేక అవమానాన్ని అనుభవిస్తున్నావా? భర్త నిన్ను ప్రేమిస్తున్నా కూడా నీకు పిల్లలు లేని దానిని బట్టి, గర్భఫలం లేని దాన్ని బట్టి, నీకు ఆలస్యం అవుతున్న దాన్ని బట్టి నువ్వు శాపగ్రస్తురాలుగా, దురదృష్టవంతురాలుగా, అవమానకరంగా నువ్వు చింతిస్తూ ఉంటే నా దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్న మాట, దేవుడు నీ గర్భాన్ని దర్శిస్తున్నాడు. దేవుడు ఒక గొప్ప భక్తుడిని నీ గర్భంలో దాచి ఉంచాడు. దేవుడు నీకు గర్భఫలాన్ని అనుగ్రహించబోతున్నాడు. దేవుడు నీకు బిడ్డలను, సంతానాన్ని అనుగ్రహించబోతున్నాడు. అప్పుడు ఆ బిడ్డలను కనిన నీవు కూడా దేవుని స్తుతిస్తూ అంటావు, నా దేవుడు నన్ను అదృష్టవంతురాలుగా మార్చేశాడు అని. అలాగే వివాహం కొరకు ఎదురు చూస్తూ ఆలస్యం అయిపోతే, ఇంకా నా స్థితి ఇంతే, నా ఏజ్ అయిపోతుంది, నేను నా మీద ఏంటి ఈ శాపం ఏంటి, నేనేంటి ఇంత దురదృష్టవంతురాలని నువ్వు కనుక బాధపడుతుంటే నీ కొరకు దేవుడు నిర్ణయించిన కాలం వచ్చేస్తుంది. దేవుడు తన చిత్తానుసారమైన వ్యక్తి ద్వారా నీకు వివాహం జరిపించినప్పుడు ఈ ఆలస్యాన్ని బట్టి నువ్వు ఆ రోజున సంతోషించి, దేవుడు ఈ ఆలస్యాన్ని దేవుడు నాకు అదృష్టంగా మార్చివేశాడని నువ్వు దేవుడిని స్తుతించేటట్టుగా దేవుడు చేయబోతా ఉన్నాడు. చివరిగా ఒక వ్యక్తిని నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. బైబిల్లో యోబు భక్తుడి గురించి రాయబడిన మాట. యోబుని జ్ఞాపకం చేసుకుంటే, యోబు ఊసు పట్టణం అంతటిలో ధనవంతుడిగా, భాగ్యవంతుడిగా, ఐశ్వర్యవంతుడిగా దేవుడు ఒక అదృష్టవంతుడిగా ఉంచేశాడు. ప్రారంభం అంతా బాగుంది. ప్రారంభంలో తను కలిగి ఉన్నటువంటి సమస్తాన్ని బట్టి, తను కలిగి ఉన్నటువంటి ఉన్నతమైన స్థితిని బట్టి ఆ ఊజు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ అతన్ని ఇలా పిలిచేవాడని తనే చెప్పడం జరిగింది. యోబు గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. యోబు గ్రంథము 29:11. నా సంగతి చెవినబడిన ప్రతి వాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను. The voice of the nobles was hushed and their tongue stuck to the roof of their mouth. Next 11th verse. When the ear heard, it called me blessed. నా సంగతి చెవినబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచాను. నేను కంటబడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చాను. ఎందుకు అనంటే, మొర్రపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించి తిని, నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకి వచ్చాను. విధవరాండ్ర హృదయమును సంతోష పెట్టి తిని, నేను నీతిని వస్త్రంగా ధరించుకుని ఇంటిని గనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాదాయు ఆయను. గురిటి వారికి నేను కన్నులనైతిని, కుంటి వారికి పాదములైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటిని, ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించి తిని, దుర్మార్గుల దవడ పళ్ళను ఊడగొట్టి తిని, వారి పళ్ళలో నుండి దోపుడు సొమ్ములు లాగి వేసి తిని.
అప్పుడు నేను ఎట్లా అనుకుంటుని, నా గూటి యొద్దనే నేను చచ్చేదను, హంస వలె నేను దీర్ఘాయువు గలవాడు రగుదును, నా వేళ్ళ చుట్టూ నీళ్లు వ్యాపించును, మంచు నా కొమ్మల మీద నిలుచును, నాకు ఎడతెగని ఘనత కలుగును, నా చేతిలో నా విల్లు ఎప్పటికీ బలముగా ఉండును. మనుషులు నాకు చెవి ఎక్కి నా కొరకు కాచుకునేది, నా ఆలోచన వినవలనని మౌనముగా ఉండేది. నేను మాట్లాడిన తరువాత వారు మారు మాట్లాడక ఉండేది. గుత్తులు గుత్తులుగా నా మాటలు వారి మీద పడెను. వర్షము కొరకు కనిపెట్టినట్లు వారు నా కొరకు కనిపెట్టిపోయి, కడవరి వాన కొరకైనట్టు వారు వెడల్పుగా నోరు తెరుచుకొనిది. వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వితిని. నా ముఖ ప్రకాశం లేకుండా వారేమీ చేయలేదు. నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరచుకుని, సేనలో రాజు వలెను దుఃఖించి వారిని ఓదార్చు వారి వలెను నేను ఉంటుంది. అబ్బా, ఇది కదా అదృష్టము. యోబు గురించి ప్రజలందరూ ఏమనుకున్నారు? దేవుడు పరీక్షించక ముందు సంగతి. ఆయన పరీక్షించబడుతున్నప్పుడు తన ప్రారంభ స్థితిని గురించి మాట్లాడుతున్నాడు యోబు. నా గురించి విన్నవారు, నా గురించి తెలుసుకున్న వాళ్ళందరూ నన్ను అదృష్టవంతుడు, బ్లెస్డ్ మ్యాన్ అని పిలిచారు అని అంటున్నాడు. అయితే యోబును అందరూ నిజంగా అదృష్టవంతుడు, ఈ కుటుంబం చాలా అదృష్టవంతమైనది, వీళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళని అందరూ చెప్పుకున్నారు. నిజమే. ఎందుకు? వారి కలిగిన ఉన్నతమైన స్థితిని బట్టి. భూ సంబంధంగా మనుషులు ఆలోచిస్తారు కదా, భూ సంబంధంగా యోబన్నిటినీ కలిగి ఉన్నప్పుడు, అలాగే దేవుడిని భయభక్తులు కలిగి జీవిస్తా ఉన్నప్పుడు, దేవుడే వీరికి అన్ని అనుగ్రహించండి, ప్రజలు అన్ని అదృష్టవంతునిగా ఎంచారు. అయితే ఇక్కడ ఒక సత్యాన్ని గమనించండి. యోబును దేవుడు ఊరికి అదృష్టవంతునిగా మార్చాడా? యోబును దేవుడు ప్రజలందరూ అదృష్టవంతుడు అని చెప్పుకునే స్థాయికి ఎందుకు తీసుకెళ్లాడు అని అంటే, ఇక్కడ 29వ అధ్యాయం 11 నుంచి చివరి వరకు చదివితే యోబు చేసినటువంటి న్యాయ విధులు, న్యాయమైన కట్టడలు, న్యాయమైన సంగతుల గురించి రాయబడి ఉన్నది. ప్రియులారా, నీవు నేను మనము ప్రజల చేత మీరు అదృష్టవంతులు అని పిలువబడాలంటే, దేవుడు నిన్ను ఆ స్థాయికి హెచ్చించాలి అని అంటే, ఆ ఘనత నీకు అనుగ్రహించాలి అని అంటే, ప్రజలందరి దృష్టికి నీవు అదృష్టవంతునిగా కనబడాలి అనంటే, నీ గురించి అందరూ ఎదురు చూసేవారుగా ఉండాలంటే, నీ మాటల కోసం ఎదురు చూసేవారు ఉండాలంటే, నీ తీర్పు కోసం ఎదురు చూసేవారిగా ఉండాలంటే, నీ సహాయం కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలనంటే, యోబులాగా నువ్వు ఈ పనులు చేయాల్సి ఉన్నది, మనము చేయాల్సి ఉన్నది. ఏం చేశాడు చెప్పనా? తండ్రి లేని వారికి సహాయం చేసేవాడంట. దీనులైన వారు మొరపెట్టగానే వాళ్ళకి వెంటనే హక్కును చేర్చుకుని సహాయం చేసేవాడంట. విధవరాండ్రు ఎవరైనా ఉంటే వాళ్ళని సంతోష పెట్టేవాడంట, వారికి కావలసినవి అనుగ్రహించి. అంతేకాదు, గుడ్డి వారికి యోబే కన్నులుగా మారిపోయాడంట, దళితులకు తండ్రిగా ఉన్నాడంట, బీదవారి వ్యాజ్యాలను చక్కగా తీర్చేవాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఏం చేశారు? అందరికీ ఒక పెద్ద దిక్కులాగా ఉన్నాడంట, ఒక రాజులాగా ఉన్నాడంట, దుఃఖపడుతున్న వాళ్ళందరి ఓదారుస్తూ ఉండేవాడంట. ఇది ఒక పక్కన చేస్తూ మరొక పక్క రెండో వైపు యోబు యొక్క ఆ రోషాన్ని మనం చూస్తే, ఎందుకు దేవుడు అతను అదృష్టవంతుడిగా చేసాడో చూద్దామా? అది ఏమిటి అనంటే, నశించుటకు సిద్ధమైన ఉన్న వారి దీవెన యోబు మీదకి వచ్చేసిందంట. ఎందుకు? దుర్మార్గులని ఎవరైతే ఉన్నారో వారి దవడ పళ్ళను ఓడగొట్టేవాడంట, వాళ్ళ యొక్క దోపుడు సొమ్మును లాగేసుకునేవాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తున్నాడు యోబు? ఒక పక్క తండ్రి లేని వాళ్ళకి, విధవరాలకు, దీనులకు, దుఃఖపడే వారికి సహాయం చేస్తున్నాడు, ఓదారుస్తున్నాడు కదా, ఆదరిస్తున్నాడు కదా, ఒక రాజులాగా ఉండి, ఒక పెద్ద దిక్కులాగా ఉండి వాళ్ళని బలపరుస్తూ ఉన్నాడు కదా. వారి కొరకు ఆయన ఖర్చు చేస్తా ఉన్నాడు కదా. మరొక పక్క ఇవన్నీ చేస్తా
ఎవరెవరైతే పేదల విషయంలో అన్యాయం చేస్తూ దోచుకుంటా ఉన్నారో వాళ్ళ దవడ పళ్ళు కూడా రాలగొట్టి, అంటే వాళ్ళని ఖండించి గద్దించి బుద్ధి చెప్పి వారి దగ్గర నుంచే వారు దోచుకున్నటువంటి దోపుడు సొమ్మును కూడా ఈయన తీసుకొని పేదవారికి పంచి పెట్టాడట. ఇదే దేవుడు తన భక్తులకు కొల్ల సొమ్మును అనుగ్రహించిన విధానము. యోబుకు కూడా దేవుడు దోపుడు సొమ్ముని ఇచ్చాడు. యోబు ఈ గర్విష్ఠ యొక్క నుంచి దోపుడు సొమ్మును తీసుకుని ఏం చేసేవాడు? తన కొరకు కాదు, ఈ పేదవారికి సహాయం చేయటం కొరకు దానిని ఖర్చు చేసేవాడు. ఇన్ని గొప్ప పనులు చేయటం బట్టి దేవుడు ఏం చేశాడు చెప్పనా? ఎవరెవరైతే నశించిపోయే లిస్టులో ఉన్నారో వాళ్ళందరికి సంబంధించినటువంటి దీవెనలన్నీ కూడా యోగు మీదకి వచ్చేటట్టుగా చేస్తాడంట. దేవుడు నిన్ను అదృష్టవంతునిగా, అదృష్టవంతురాలుగా, అదృష్టమైన కుటుంబంగా మార్చినప్పుడు ఏం చేస్తాడు చెప్పనా? నశించిపోయే వాళ్ళకి కలిగి ఉన్నటువంటి దీవెనలన్నీ నీ మీదకి షిఫ్ట్ చేసేస్తాడు, నీ మీదకి వాటిని రిలీజ్ చేసేస్తాడు. అంతేకాదు, అపవాది ద్వారా సంపాదించిన ధనమంతా ఒక రోజున నీ యొద్దకు దేవుడు కొల్ల సొమ్ము రూపంలో, దోపుడు సొమ్ము రూపంలో తీసుకొని వస్తాడు. వాటిని ఏం చేయాలి? నీ మట్టికే తింటా కూర్చోకూడదు. దేవుడు నీకు అప్పగించిన వారి విషయమై ఖర్చు చేయాలి. ఈ రోజున నీవు అదృష్టవంతునిగా మార్చబడేటువంటి ఒక గొప్ప మార్గాన్ని దేవుడు సూచిస్తా ఉన్నాడు. నీకు కలిగిన దానిలో లేమిగా ఉన్నటువంటి వారికి పెట్టు, ఖర్చు చెయ్యి. తండ్రి లేని వారికి, విధవరాలకు సహాయం చెయ్యి, పంచిపెట్టు వారి కొరకు. అంతేకాదు, ఏడుస్తున్నటువంటి వాళ్ళని దేవుడు వాక్యం ద్వారా ఓదార్చు. ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టు, వాక్యపు ఆహారాన్ని కూడా పంచిపెట్టు. అంతేకాదు, నీ మాటల కొరకు ఎందరైతే ఎదురు చూస్తా ఉన్నారో ఆ మాటలు వారితో మాట్లాడడానికి నువ్వు ఏమాత్రం వెనుక తీయొద్దని దేవుని పేట నేను హెచ్చరిస్తా ఉన్నాను. దేవుడు నిన్ను అనేకులకు ఓదార్చు ఇవ్వటం కొరకు పిలిచాడు. అదిగో దేవుడు నశించిపోతున్న వారి దీవెన నివేదిక దేవుడు తీసుకొని వస్తున్నాడు. అలాగే ఆ అపవాది ద్వారా సంపాదించినటువంటి ఆ దోపుడు సొమ్ము, కొల్ల సొమ్ము దేవుని ఎదురు తీసుకొని రాబోతున్నాడు. అది జనముల ఐశ్వర్య రూపంలో కొల్ల సొమ్ముగా దేవుడు నీ దగ్గర తీసుకొని రాబోతున్నాడు. అంతేకాదు, నీవు ఇక మీదట దేవుడు నిన్ను అదృష్టవంతునిగా మార్చినప్పుడు, దేవుడు నీకు సమస్తాన్ని అనుగ్రహించినప్పుడు, దేవుడిని ఆశ్రయించినప్పుడు, ఇగో యోగు చేసిన న్యాయ విధులు, న్యాయ కట్టలు, న్యాయమైన సంగతులన్నిటిని కూడా నువ్వు ఖచ్చితంగా నెరవేర్చాల్సి ఉంది ఈ సమాజంలో. యోగు ఈ యొక్కన్ని చేయటమే కాదంట, నీతిని వస్త్రముగా ధరించుకున్నాడంట. నీతిని వస్త్రముగా ధరించుకున్నాడంట. అంటే ఒక పక్క దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నాడు, మరొక పక్క సహాయం చేయవలసిన వాళ్ళందరికీ సహాయం చేస్తున్నాడు. అదే కదా యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం రాయబడినది. దేవుని దృష్టికి యోగ్యమైన భక్తి ఏదనగా పవిత్రముగా జీవించుటయు, పరిశుద్ధముగా జీవించుటయు, అనగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుటయు, అలాగే తండ్రి లేని వారికి, దీనులకు, విధవరాళ్లకు సహాయము చేయుటయే. సో ఈ కార్యము చేయట నిమిత్తము నువ్వు పిలువబడి ఉన్నావు గనక, అంతేకాదు నువ్వు అదృష్టవంతునిగా దేవుని చేత నియమించబడటానికి పిలువబడి ఉన్నావు గనక, దేవుడు నీ కొరకు నిర్ణయించిన ఈ కాలంలో, దేవుడు నిర్ణయించిన ఆ స్థలంలోనే దేవుడు నిన్ను అదృష్టవంతురాలుగా అనేకులు చెప్పుకునే రీతిలో ఒక యోగు వలె ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టబోతున్నాడు, ఉన్నతముగా ఆశీర్వదించబోతున్నాడు. అంత మట్టుకే కాదు, నీ ఉన్నటువంటి ఆ స్థలము, ఆ చుట్టూ ఉన్న ప్రజలందరికంటే నీవు మాత్రమే యోగులాగా, ఊజు దేశం అంతట్లో యోగు ఎలాగ ఆశీర్వవంతుడయ్యాడో, ఎలా అదృష్టవంతుడయ్యాడో, అలాగే దేవుడు నిన్ను మార్చి తన నామానికే మహిమ తెచ్చుకోబోతున్నాడు. అట్టి అనుగ్రహము ఇప్పుడే వింటున్న మీ అందరి మీదకి నా దేవుడు అనుగ్రహించును గాక. అట్టి కృప నా దేవుడు మనందరి మీదకి విడుదల చేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందామా? ప్రియ దేవుని విడుదల, నేను దురదృష్టవంతురాలని, నేను దురదృష్టవంతుడను, నా కుటుంబము శాపగ్రస్తమైన కుటుంబము. ఏంటి ఈ శాపము? ఏమిటి ఈ బాధ? ఏమిటి ఈ దుఃఖము? ఎంత చేసినా, ఎంత ప్రయత్నించినా నాకు
పన్ను దొరకటం లేదు, ఎంత వెతికినా నాకు కనపడటం లేదు అని దుఃఖముగిరిగా ఉంటూ ఉంటే, ఒకవేళ దేవుడు నిర్ణయించిన కాలాన్ని నువ్వు గుర్తుపట్టలేదేమో, దేవుడు నిర్ణయించిన కాలంలో నువ్వన్నీ దేవుడు చేస్తాడనే విశ్వాసం నీలో లేదేమో, అంతేకాదు దేవుడు నిర్ణయించిన కాలాన్ని నీవేమో కోల్పోయామేమో. ఈరోజు దేవుడు అసలు పశ్చాత్తాపపడు దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు మీలో కొందరికి నా దేవుడు మాట్లాడుతున్న మాట, ఓ దేవుడు నీతో పలికిన ప్రవచనాలు, నీతో చెప్పినటువంటి వాగ్దానములు, నీతో చెప్పినటువంటి ఉద్దేశములు నెరవేర్చే కాలము, నిర్ణయ కాలము నీ కొరకు ఇదే. నీ కొరకు దేవుడు నిర్ణయించిన అపాయింటెడ్ టైం ఇది. హెవెన్లీ టైం నీ కొరకు దేవుడు ఈ కాలం నిర్ణయించాడు. ఇది నీ కొరకు నిర్ణయించబడే న్యూ సీజన్. నేను న్యూ సీజన్ లోనికి, న్యూ స్టేజ్ లోనికి దేవుడు ప్రవేశం పెట్టాడు. నూతనమైన కార్యాలు చేయడం కొరకు మాత్రమే ఇది గ్రహించుకొని ఏం చెప్పాడో ఆ కార్యాల కొరకు విశ్వాసం ఎదురు చూడు. వాటికి సంబంధించి ప్రయత్నాలు చేయి, ప్రార్థన చేయి. దేవుడు నీ కొరకు దీవెనను ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండేటట్టుగా దేవుడు ఆజ్ఞాపించబోతు. నువ్వు చేసే ప్రతి ప్రయత్నాన్ని వర్ధల చేసేటట్టుగా దేవుడు ఆజ్ఞాపించబోతున్నాడు. నీ ఎదుటికు సమస్తాన్ని, నీ చుట్టూ సమస్త అన్ని విషయాలను అనుకూలపరచబోతూ ఉన్నాడు. ఇస్సాకు వలె నువ్వు విత్తనం ఎత్తబోతున్నావు, నూరంతల ఫలమును పొందుకోబోతున్నావు. నువ్వు విత్తనం ఎత్తబోతున్నావు. విత్తనము విత్తడానికి కూడా దేవుడే ద్వారము తెరుస్తూ ఉన్నాడు. ఈ రోజున నువ్వు విత్తనం ఎత్తుతూ ఉండగా ఈ కాలంలో దేవుడు నిన్ను నూరంతలుగా వర్ధల చేయబోతా ఉన్నాడు, నూరంతలుగా ఆశీర్వదించబోతున్నాడు. నీవున్న స్థలంలో నిన్ను చూసిన వారు అసూయపడేటంతగా, నీ బంధువులు, నీ రక్త సంబంధికులు ఆశ్చర్యపడేటట్టుగా దేవుడు అదృష్టవంతునిగా ఆశీర్వదించబోతున్నాడు. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య పరిశుద్ధమైన బంగారు పాదాలు వందనాలు స్తోత్రాలు. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీరు స్తుతిస్తూ కనపరుస్తున్నాం. నిజమే, మేము అనేక సార్లు మా జీవితాల్లో జరుగుతున్న పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి మేము మీ మీద ఆయాసపడుతున్నాము. మమ్మల్ని మేము దురదృష్టవంతులుగా, శాపగ్రస్తులుగా తండ్రి మమ్మల్ని శపించుకునే స్థితిలోకి వెళ్తున్నాం. క్షమించండి. అట్టి స్థితిలో ఎవరైనా ఉంటే నా తండ్రి వారిని క్షమించండి. మీ కాలువలను గుర్తుపట్టి అయ్యా అయ్యా తండ్రి ప్రభా వారికి అనుగ్రహించే అనుగ్రహం కొలది కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి. ఎవరెవరికి అవసరమో ఈ మాటలు వాళ్ళ యొద్దకు పంపమని ప్రార్థిస్తున్నా. మీ ఆత్మ ద్వారా ఈ మాటలు వారికి తండ్రి చేరవేయమని ప్రార్థిస్తున్నా. విన్న ప్రతి ఒక్కరిలో నీ వాక్యం దూరంతలుగా ముద్రించి ఫలింపచేసి వాక్యంలోని మా జీవితం నెరవేర్చి నీ నామానికి మాత్రమే మహిమగంత ప్రభావం తెచ్చుకోనమని నజరేయుడైన యేసు అధికారం కలిగిన నామములో ప్రార్థించి పొందినాము మా తండ్రి.